క్రైస్తవ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో దేవుని ప్రియులందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండుగాక. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మనందరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ సంవత్సరం ఈ మాసమందు మన జీవితంలో దేవుడు ఒక నూతనమైన క్రియ ప్రభు జరిగించును కాక. ఏంటి ఆ నూతనమైన క్రియ? దేవుడు మాట ఇచ్చినప్పుడు, దేవుడు వాగ్దానం చేసినప్పుడు నిశ్చయముగా ప్రతి వారి జీవితంలో అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దేవుని మాట అని, దేవుని వాక్యమునందు, దేవుని వాగ్దానమునందు విశ్వాసం ఉంచి నీవు ప్రార్థన చేసుకోగలిగితే, ఈ విశ్వాసమును బట్టి దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరమందు, ఈ మాసమందు నూతన కార్యాలు ప్రభువు నీ జీవితంలో జరిగించును గాక. ప్రియ దేవుని పిల్లల, నూతన క్రియ అనగా అది ఎప్పుడు చూసినా గానీ నూతనంగానే ఉంటుంది. మనం చదువుకున్న వాక్య భాగంలోనే చక్కని మాటలు అక్కడ కొన్ని ఉన్నాయి. ఏమనంటే, నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. చూడండి, అరణ్యంలో త్రోవ కలుగు చేయడం అంటే అసాధారణమైన విషయం, అది సామాన్యమైన విషయం కాదు. అరణ్యము అనగా అందులో నడుచుటకును ప్రయాణించుటకును వీలు లేని మార్గం. అది అరణ్యంలో ఏమో నడుచుకుంటూ ప్రయాణం చేయలేరు, నడవలేరు. కారణం ఏమిటంటే, అరణ్యం అనగా చెట్లు కలిగి ఉంటుంది, అందులో ఏ ఒక్కరు కూడా ప్రయాణం చేయలేరు. అంతేకాదండి, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ఎడారి అనగా ఇసుక ప్రాంతం, ఆశ్రయం నీడలేని ప్రాంతం. ఆ ప్రాంతం ఎడారిలో నీళ్లు దొరకడం చాలా కష్టము. అంటే ఆ కష్టమైన పరిస్థితుల్లో నదులను ప్రవహింపచేస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం ఒక అరణ్యము వలె ఉన్నదా? గమ్యము తెలియక, మార్గము తెలియని అరణ్యము వలె ఉన్నదా? ఎడారి వలె నీళ్లు లేని ఎండిన అనుభవంలో నీ కుటుంబం ఉన్నదా? దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఈ మాటలు మనం గమనించినప్పుడు, ఆధారం లేని ప్రాంతంలో, ఆధారం లేని పరిస్థితుల్లో ఒక ఆధారాన్ని దేవుడిని కలిగించి దేవుడిని దినమందు ఆశీర్వదించబోతున్నాడు. ఈ దినమందు దేవుడు నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. దేవుడు ఒక అద్భుతమైన నూతన కార్యాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు. ఇంతవరకు నీ జీవితంలో ఏ కార్యము జరగలేదో ఆ కార్యమును దేవుడు నీ జీవితంలో చేయుటే నూతన క్రియ. గత దినాల్లో, గత సంవత్సరాల్లో ఏ దీవెన పొందుకోలేక నువ్వు కన్నెల మధ్యలో ఉన్నావో, ఈ సంవత్సరం దేవుడు ఆ కార్యం జరిగించబోతున్నాడు. అదే నీ జీవితంలో నూతన క్రియ. దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచి నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే, ఆయన విశ్వాసం ఉంచగలిగి ప్రార్థన చేయగలిగితే, నీ జీవితంలో దేవుడు నూతన క్రియ జరిగించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, స్తోత్రమైన గడిచిన సంవత్సరం అంతా మీరు కాపాడి ఉన్నారు. ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి దినమందు ఈ మాట వినటకు సహాయం అనుగ్రహించడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నూతన క్రియ నా జీవితంలో మీరు ప్రారంభించి ఉన్నారు కనుక వందనాలు ప్రభా. గత దినాల్లో మేము పొందని దీవెన, ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహించబోతున్నారు. అదే నూతన క్రియగా మీరు మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ఈ మాసమంతి, సంవత్సరమంతి కృపాక్షేమాలతో మీరు నడిపించి దివ్య ఆశీర్వాదాలతో నింపి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు షిలోహ్ సన్నిధి అనే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.